హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ అంచన. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే టెంపుల్స్లో అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మంచిగా వత్తులు అవన్నీ కాలుస్తూ ఉంటారు. మేము పోయిన సంవత్సరం చేసాం కానీ ఈసారి ఇంకా కుదరలేదండి. టెంపుల్కి వెళ్తున్నాం లేట్గా ఇన్ ద సెన్స్ 9 అవుతుందన్నమాట. ఇంకా ఇప్పుడే రెడీ అయితే మంచిగా వెళ్ళిపోతున్నాము. సో టెంపుల్కి వెళ్ళొచ్చి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంట్లో అయితే ఇంకా దీపం పెట్టేసుకొని వెళ్దాం అనేసి అనుకున్నాం. ముందుగా అయితే టెంపుల్కి ఇంకా వెళ్ళమేమో అనేసి అనుకున్నామండి. ఎందుకంటే లేట్గా లేచాము ఆ రోజు. ఇంకా చెప్పాను కదా, కొంచెం నాకు థ్రోట్ పెయిన్, కొంచెం కోల్డ్ ఉన్న ఫీలింగ్ ఉండింది. అందుకనేసే ఇంకా ఓపిక లేకుండా అనమాట. అందుకే లేట్గా లేవడం. నేను వెళ్తేనే అమ్మ వెళ్తాను అనుకుంది, బట్ ఓపిక తెచ్చుకొని ఇంకా ఆ టైం అయినా పర్లేదు అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ దాకా ఇలాంటివి రావు కదండి. సో అందుకనేసి వెళ్ళిపోయామన్నమాట. మాకు దగ్గరలోనే ఉంటుంది. సో ఒక 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే అండి, పక్కకే ఉంటుంది మాకు టెంపుల్. సో ఇక్కడైతే వచ్చేసాము. టెంపుల్లో అయితే ఎక్కువ రష్ లేరు, ఉన్నారు బట్ మరీ అంత ఎక్కువ లేరనమాట. ఎందుకంటే 4-5 o'clock అట్లా మంచిగా కాల్చుకుంటారు కదా. సో ఆ టైంలో అయితే చాలామంది ఉంటారు టెంపుల్స్లో. ఇంకా అమ్మ అయితే పసుపు కుంకుమ అవన్నీ వేస్తుంది. అన్ని దేవుళ్ళకైతే ఇక్కడ వేస్తామన్నమాట. మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా చాలామంది కాలుస్తున్నారండి, అది మాకు తెలియదు. మేము ఓన్లీ 4-5కి అట్లనే ఉంటుందేమో అనేసి అనుకున్నాము. బట్ ఇప్పుడు అనిపించింది, అరే తెచ్చుకుంటే అయిపో, ఇంకేం తెచ్చుకోవాలన్నమాట మేము. సో ఈసారి అయితే మంచిగా చేసుకోవాలనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు. నెక్స్ట్ టైం అయినా మంచిగా అనుకున్నట్టు చేయాలనేసి అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మంచిగా వచ్చి చేసుకుంటాం అనేసి అయితే మొక్కుకున్నామండి. అండ్ ఇంకా ఎప్పుడు అమ్మ నన్నే కొబ్బరికాయ కొట్టమంటుంది. ఇంకా నేనే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొడతాను. కొబ్బరికాయ కొడితే అదొక మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ పక్కకి ఫస్ట్ దేవుడు అక్కడనే ఉండేవాడు. బట్ తర్వాత కొంచెం దాన్ని పెద్దగా చేయాలి, గుడిలా కట్టాలనేసి ఇంకా ఇక్కడ ఒక విగ్రహం కూడా పెట్టారనమాట. అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కూడా 2 శివాలయాలు ఉంటారనమాట. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి అందరూ దీపాలు అయితే పెట్టుకుంటున్నారు. ఉసిరి దీపాలు, పిండి దీపాలు అన్నీ పెట్టుకుంటున్నారు అనమాట. సో కంపారిటివ్లీ కొంచెం క్రౌడ్ అయితే తక్కువనే అనిపించింది, పీస్ఫుల్గా కూడా అనిపించింది అనమాట. సో ఇక్కడైతే మంచిగా నేను అన్ని చెవుల కోరికలన్నీ చెప్పుకుంటానండి. నాకు అదొక అలవాటు, ఎప్పుడు వెళ్ళిన టెంపుల్కి. అండ్ చెవుల నుండి ఇట్లా ఫింగర్స్ పెట్టి శివయ్యని అయితే చూస్తానన్నమాట. అది కొంచెం నాకు అందదు. అందుకనేసే ఇట్లా మీద ఇట్లా పడి మొక్కితే అంతా డ్రెస్కి అంతా పసుపు కుంకుమ అవన్నీ అంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఉసిరి దీపాలు పెట్టారు. అక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఎంత కలగా అనిపించాయి ఆ దీపాలు అయితే. ఇదే ఒకవేళ 3 o'clockకి 4 o'clock అయితే గుడి మొత్తం నిండిపోతారు జనాలు అయితే. అసలు ఇంత స్పేస్ కూడా ఉండదన్నమాట. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ వెళ్ళి పెట్టాం కాబట్టి కొంచెం కూడా స్పేస్ ఉండదన్నమాట. బట్ ఒక అవగాహన వచ్చింది ఇప్పుడు. అబ్బా, దేవుడు అయితే ఎంత అందంగా ఉన్నాడో శివయ్య. అలంకరణ ప్రియుడు అంటారు కదా, సో అట్లా ఉంది. మంచిగా చుట్టూరు పువ్వులు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమ ఎంత నిండుగా ఉందన్నమాట. చాలా చాలా బాగుండింది. సో ఇంకా మంచిగా అక్కడ ఇక్కడ 2 చోట్ల మనం మొక్కుకోవాలన్నమాట. ఇంకా అమ్మ నేనైతే మొక్కేసుకున్నాము. సో ఇక్కడైతే ఎంత మంచిగా అనిపించిందో. ఫొటోస్ తీసినప్పుడు ఆ కెమెరా ఆన్ చేస్తే ఎంత నీట్గా క్లియర్గా అందంగా, చాలా చాలా అందంగా అనిపించింది. ఇంకా మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయినాక ఒక 5-10 minutes మంచిగా టెంపుల్లో అయితే కూర్చున్నాము. మంచిగా అనిపిస్తుంది కదండి టెంపుల్లో కూర్చున్నప్పుడు. ఇప్పుడే ఈ టైంలోనే ఫొటోస్ అవన్నీ తీసుకుంటాము. ఇంకా మా టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనమాట. సో పక్కకే ఉంటుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడ లేని కళంతా మన ఫేస్లోనే కనిపిస్తుంది. ఇక్కడ బొట్లు మొత్తం బొట్లతో అంటే కళ వేరే ఉంటుంది కదా, చాలా ఇష్టం నాకైతే లుక్. సో మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 4 o'clock అట్లా వెళ్ళి టెంపుల్లో ఇంకా అవన్నీ చేసుకున్నాం అనమాట. వత్తులు అవన్నీ కాల్చుకోవడం అవన్నీ చేసుకున్నాము.
అసలు టెంపుల్లో ఒక్కరు కూడా కూర్చోవడానికి ప్లేస్ లేని సిచ్యువేషన్స్ ఉండేవి. బట్ ఈ టైంలో వెళ్తే బాగుంటుంది అనిపించిందండి నాకు. సో మంచిగా ఫ్రీగా కాల్చుకోవచ్చు. బట్ ఆ టైంకి వెళ్తే అది కొంచెం మోక్షం అంటుంటారు కదా, సో అట్లా చెప్తున్నాను. మేమైతే ఈసారి మిస్ అయిందండి. సో సమ్ రీజన్స్ వల్ల వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ ఇయర్ అయితే చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. నవ్వు హాయ్ చెప్పు ఇట్లాను. మంచిగా నడిపోతాను గుడిగా. ఈ డ్రెస్ ఎవరు తెచ్చిండ్రు? తాతనా? డాడీ కాదా? ఈ క్లిప్పు మంచిగా ఉన్నదిరా. నీ క్లిప్పు మంచిగా ఉన్నది. చూపెట్టు నీ క్లిప్పుని. ఎవరు రెడీ చేసిండ్రు నిన్ను? బాతనా? అమ్మమ్మ రెడీ చేసిందా? క్యూట్గా ఉన్నావు నువ్వు చాలా. చెల్ల ఉన్నదా? అమ్మ రెడీ అయిందా? అయింది. వెరీ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ. సి ఇట్లా గుడికి పోయినాక ఇట్రా ఆడుకుందాం మనం. ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అండి. అస్సలు మాటలు వచ్చేవే కావు. అంటే ఏం అడిగినా సరిగ్గా చెప్పేది కాదు. నాకు ఫస్ట్ టైం అనిపించింది అరే మంచిగా మాట్లాడుతుంది అనేసి షూట్ చేశాను అనమాట. సో నేను అడిగిన వాటికి ఆన్సర్ చెప్తే భలే అనిపించింది. ఎన్ని అడిగినా అస్సలు నోరు విప్పేది కాదు. ఇప్పుడు కొన్ని చెప్పేసరికి నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అక్కిబాబు ఇవేవో కాయాలని తీసుకొచ్చాడనమాట. ముళ్ళులుగా ఉన్నాయి. కొత్తగా అనిపించి వీడియో షూట్ చేస్తాను. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో చిన్నగా ముగ్గు వేసి అందులో దీపాలు పెడదామనేసి అనుకున్నాము. నాకు ముగ్గులు రావు కదా, కానీ దీపాల ముగ్గు నా చిన్నప్పటి నుండి నాకు వచ్చు అనమాట. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుండి ఈ ముగ్గు నాకు గుర్తుంటుంది. ఎందుకంటే ఇవి చాలా ఈజీ కాబట్టి ఇంకా వేసాను అనమాట. మా అమ్మ వేయమంటే ఫస్ట్ ఇదే గుర్తొచ్చింది నాకు. వేసి చిన్నగా కలర్స్ అయితే వేశాను. బట్ దోమలు అయితే చాలా ఉన్నాయి. ఇంకొంచెం కలర్స్ ఎక్కడైనా నింపుదాం అనుకున్నాను కానీ అస్సలు దోమలు సహకరించలే. మా అమ్మ ఇది కూడా తిట్టింది, అవసరం లేదు వద్దులే అనేసి వదిలే అన్న వాళ్ళు చిన్నగా అట్లా వేసామన్నమాట. ఇంకా ఇట్లా వేసానండి సింపుల్గా. కలర్ కూడా ఎల్లో కలర్ లేకుంటే దీపాల్లో ఎల్లో కలర్ వేసేదాన్ని. సో క్యూట్గా అనిపించింది, చిన్నగా క్యూట్గా అనిపించింది అనమాట. ఇంకా క్లారిటీగా అది వైట్ కలర్ నింపలేదన్నమాట. కొన్ని చోట్లనే నింపాను ఆ దోమలకి. ఇంకా భరించలేకపోయాం. దోమలు బాగా ఉంటున్నాయండి అసలు. ఆ వర్షాకాలంలో ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు వింటర్లో చాలా ఎక్కువ అయిపోయాయి దోమలు. ఇంకా నెక్స్ట్ అయితే దీపాలు అయితే పెట్టుకున్నాము. అంటే ప్లానింగ్ లేదనమాట, లేకపోతే ఇంకా ఎక్కువ దీపాలే పెట్టేవాళ్ళం. సో ఇంకా దీపాలు అయితే పెట్టేస్తుంది అమ్మ. ఎందుకంటే నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు మధ్యాహ్నం పడుకుంటే ఇంకా నేను లేవలేదండి. నాకు హెడేక్ ఫుల్గా వచ్చింది. ఇంకా అందుకే టీషర్ట్ మీద ఉన్నాను. అందుకే ఏం ఫొటోస్ తీసుకోను, అమ్మనే తీద్దామనేసి మంచిగా తీస్తున్నాను అనమాట. సో మా అమ్మకి కాటన్ శారీస్ చాలా బాగుంటాయి. తనకి కంపారిటివ్లీ పట్టు చీరల కంటే కాటన్లో బాగా అనిపించింది నాకు. సో కాటన్ వేసుకుంటే నచ్చిందనమాట నాకు చాలా చాలా. సో తీసుకుంటే ఈగా నుండి కాటన్ శారీసే తీసుకోవాలనేసి అనుకున్నాము. సో ఇప్పుడైతే ఇంకా దీపాలు కరెక్ట్గా సెట్ అయ్యిందనమాట. దీపాలు ఇప్పుడు నా ముగ్గులో ఉన్నవి 4 దీపాలు మధ్యలో ఒకటి పెడదామనేసి అనుకున్నాం అనమాట. కరెక్ట్గా సరిపోయింది. సో అప్పటిదాకా ఎవరు పెట్టలేదు మా లైన్లో. సో ఒక కాడనే మంచిగా కలగా అనిపించింది. సో హ్యాపీగా అనిపించింది అనమాట, మంచిగా అనిపించింది. ఇంకా ఫ్లవర్స్ కూడా వేద్దాం అనుకున్నాం కానీ చెప్పాను కదా ప్లానింగ్ లేదనమాట, ఇది అన్ప్లానింగ్ చేసింది. సో ఇంకా మంచిగా అనిపించింది. ఇట్లా కొన్ని అయితే ఫొటోస్ తీసుకున్నా. హలో గాయ్స్, అందరూ మంచిగా నైట్ టైంలో ఫుల్గా దీపాలు పెట్టుకొని ఉంటారు కదండి. సో నేను పడుకొని లేచాను, చాలా చాలా హెడేక్గా ఉండింది. అందుకే ఏం రెడీ అవ్వలేదన్నమాట. కొంచెం నీరసంగా అనిపిస్తుంది, అందుకనేసి రెడీ అవ్వలేదు. అమ్మనే మొత్తం ఇంకా పాపం చూసుకుంది. సో అందుకే నాకైతే ఫొటోస్ తీసుకోవాలి అంటే దీపాలు పట్టుకొని అని చాలా ఉండే. బట్ ఇంకేం చేస్తాం, కొంచెం ఇంకా ఓపిక కూడా లేకుండే. ముగ్గు వేసాను, నేనే వేసాను అనమాట. సింపుల్ ముగ్గు, మనకు ముగ్గులు ఎక్కువ రావని తెలిసిందే కదా. సో మా అక్కుంటే మొత్తం పరిచేదనమాట. మొత్తం ఉన్న కొద్ది ప్లేస్లో అయినా మంచిగా పరిచి అన్ని కలర్స్ అన్నీ నింపేది.
సో మా అక్క ఉంటే మా అమ్మ కలర్స్ కూడా మంచి ఎక్కువ తీసుకొస్తుంది. ఇంకా ఎవరు వచ్చేసరికి నేను మాటలు అక్కడికి ఆపేసాను అనమాట, ఎండింగ్ ఇవ్వలేదు. ఇంకా వ్లాగ్ అయితే ఉంది అండి, నేను నైట్ టైం ఇంకా చేసుకున్న వంటలు ఇవైతే ఉన్నాయన్నమాట. అవి నేను ఇంకా చూపించలేదు, వ్లాగ్ లెంత్ అయిపోతుంది అనేసి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా చిన్న చిన్న ఫొటోస్ వీడియోస్ ఇవి తీసుకున్నాం కదా, ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేను టీషర్ట్ మీద ఉన్నా కూడా ఫొటోస్ తీసుకున్నాను, మంచిగా అనిపించింది. ఇట్లా జరిగింది మా కార్తీక పౌర్ణమి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.